హలో గైస్, మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు పండగలు అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ బట్టి ఏంటంటే, సెలబ్రేషన్ చేసుకోవడంలో మేం గొప్ప అనే విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనమాట. అంటే ఎలా అంటే మా దేవుడు గొప్ప అనే విధంగా సిచ్యువేషన్ జరుగుతున్నాయి కదా. మనం ఒకసారి చనిపోతే ఏ దేవుడి దగ్గరికి వెళ్తామో ఎవరికి కూడా క్లారిటీ లేదనమాట. మనం మన పక్కన ఉన్న వ్యక్తిని ద్వేషించడం మొదలు పెడుతున్నాం అనమాట. అది అతని యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, అతని ప్రవర్తించే ప్రవర్తన బట్టి కాదు, అతను విశ్వసించే మతాన్ని బట్టి మనం ద్వేషించడం మొదలు పెడుతున్నాము. మనం ద్వేషించేదే కాక ఇంకా నలుగురికి చెప్తున్నాం అనమాట, అతను అలా ఇతను ఇలా అని. ఇది గనక ఇలాగే కొనసాగితే మన పూర్వీకుల నుండి ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ అలాగే ఉంది, మన తరానికి వచ్చినప్పుడు ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ లాగా ఉంది, మన పిల్లలు పుట్టినప్పుడు ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ లానే ఉండిద్ది. కానీ మన ఇండియాలో ఎటువంటి డెవలప్మెంట్ అనేది జరగదన్నమాట. సో ఫైనల్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మన మతాన్ని ప్రేమిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం. ఇది ఇలా కొనసాగితేనే మనకి మన భవిష్యత్తుకి బాగుంటుంది అనమాట. చెప్పాలనుకున్నాను కాబట్టి చెప్పాను ఇదంతా. నేనేమో తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ ఏ వెరీ హ్యాపీ శ్రీరామనవమి. జై శ్రీరామ్.